ప్రజల త్రాగునీటి సమస్య పరిష్కరించకుంటే సెక్రటరియట్ను ముట్టడిస్తామని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. సనత్ నగర్లోని పలు కాలనీలో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయా ప్రాంతాల ప్రజలు ప్రధానంగా నీటి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సక్రమంగా నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. సనత్ నగర్, అమీర్పేట ప్రాంత ప్రజల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని రిజర్వాయర్ నిర్మించినట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచే ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని అన్నారు. ఇప్పుడు సనత్ నగర్, అమీర్పేట్, బల్కంపేట్ పరిసర ప్రాంతాల్లో నీటి కటకట అంటే ఈ ప్రభుత్వము కనీసం మంచినీళ్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. నీకు సి టైప్ నుంచి మళ్ళా ఇక్కడ కైలాష్ నగర్ కానీ సుభాష్ నగర్ ప్రాంతంలో వచ్చినాం. ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారో మీకు అన్నారో చూస్తారు. 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు లేని సమస్య కొత్తగా ఎందుకు వచ్చిందని పూతు మాటలు తిట్టడానికి టైం సరిపోతుంది, కానీ ప్రజలకు నీళ్ళు ఇచ్చే అంత పరిస్థితి కూడా లేకపోతే నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, మీరు ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా నీళ్ళు ఎట్లా అమ్ముతున్నారు? ఒకవేళ ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా నీళ్ళు అమ్మితే మీ రిజర్వాయర్ల దగ్గరికి మీ అమ్మే నీళ్ళు ఎట్లా తీసుకుపోతారో కూడా చూస్తా. మీరు ప్రజలు అల్లాడిపోతుండ్రు, తాగడానికి నీళ్లు లేకుండా నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మీ కళ్ళారా చూస్తారు. అయినా ఈ ప్రభుత్వానికి సోయి లేదు, కనీసం అడిగే బాధ్యత లేదు. తాగడానికి ఇప్పుడు నిత్యావసరం ఏంది? మనం ఉదయం లేవగానే రాత్రి వరకు నీళ్లతోనే, ఏ ఇష్యూ అయినా కానీ నీళ్లతోనే ఉంటుంది.